బ్రేకింగ్ చూస్తున్నాం. శాంతి భద్రతలకు భాగ్యనగరానికి పెట్టింది పేరు. అయితే ఇప్పుడు హైదరాబాద్ అంటేనే భయానక వాతావరణం నెలకొంది. వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజుల్లోనే హత్యలు, హత్యాయత్నాలు జరిగాయంటే హైదరాబాద్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియక నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస హత్యలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ పోలీసులు ఆకతాయిలకు వార్నింగ్ ఇస్తున్నా నగరంలో రక్తపాతం మాత్రం ఆగడం లేదు. తాజాగా సికింద్రాబాద్ బేగంపేట పాటిగడ్డలో నడి రోడ్డుపై యువకుడిని కొందరు యువకులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తన మరదల్ని ప్రేమిస్తున్నాడని ఉస్మాన్ అనే వ్యక్తిని ఆజాద్తో కలిసి మరో ముగ్గురు యువకులు హత్య చేశారు. తీవ్ర గాయాలతో ఉస్మాన్ స్పాట్లోనే మృతి చెందాడు. నలుగురు నిందితులు హత్య చేసి పిఎస్లో లొంగిపోయారు. శాంతి భద్రతలకు భాగ్యనగరానికి పెట్టింది పేరు. అయితే ఇప్పుడు హైదరాబాద్ అంటేనే భయానక వాతావరణం నెలకొంది. వరుస హత్యలు నగరంలో కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ బేగంపేట పాటిగడ్డలో నడి రోడ్డుపై యువకుడిని కొందరు యువకులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తన మరదల్ని ప్రేమిస్తున్నాడని ఉస్మాన్ అనే వ్యక్తిని అజాజ్తో పాటు మరో ముగ్గురు యువకులు హత్య చేసినట్టు తెలుస్తుంది. తీవ్ర గాయాలతో ఉస్మాన్ స్పాట్లోనే మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ అమరేందర్ అందిస్తారు. అమరేందర్, వంశీ, హైదరాబాద్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా సికింద్రాబాద్ తో పాటు పాత బస్తీ ఏరియాలో హత్యలు కాబడుతున్నాయి. ఇప్పటికే పోలీసులు ఇటు పికెటింగ్ ఏర్పాటు చేయడం, పెట్రోలింగ్, గ్రూపట్ వాహనాలతో రెగ్యులర్ గా గస్తీ కాస్తున్నా కూడా ఇలాంటి హత్యలు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. నడి రోడ్డు మీద హత్యలు చూడడం, ఇటు దీనికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. రక్తసిక్తంగా ఏదైతే దాడులు చేయడం, మరోవైపు ఈ హత్యలకు సంబంధించి ఒకవైపు అక్రమ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, ఇలా చాలా అంశాల మీదనే హత్యలు అయితే రెగ్యులర్ గా జరుగుతున్నాయి. అయితే బేగంపేట పాటిగడ్డలో నడి రోడ్డుపై కత్తులతో ఉస్మాన్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తన మరదల్ని ఉస్మాన్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నారని, అయితే వాళ్ళ బావ అయినటువంటి అమ్మాయికి సంబంధించిన బావ అయినటువంటి ఆజాద్ అనే వ్యక్తి మరో ముగ్గురు యువకుల్ని తీసుకొచ్చి కూడా నడి రోడ్డుపై కత్తితో పొడిచి చంపారు. దీనికి సంబంధించి ఉస్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలు కావడం, పూర్తిగా రక్తస్రావం కావడంతో అతనికి సంబంధించిన చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఉస్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రస్తుతానికి ఉస్మాన్ ని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఘటన జరిగిన పాటిగడ్డలోని మెయిన్ రోడ్డు పైనే జరగడంతో ఆ చుట్టుపక్కల ఎవరు రాకుండా అక్కడ ఉన్న క్లూస్ టీమ్ చేరుకుంది. అక్కడ వివరాలు సేకరించడంతో పాటు ఆధారాలు సేకరించింది. ఉస్మాన్ మృతదేహాన్ని ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే హత్య చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో నలుగురు యువకులు లొంగిపోయారు. అయితే హత్య జరిగిన స్పాట్ నుండి ఏదైతే ఉస్మాన్ చంపిన ఆజాద్ తో పాటు మరో ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు. అయితే పోలీసులు ఇటు సీసీ ఫుటేజ్, ఇటు ఆ బైక్ సంబంధించిన వాహనాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వచ్చారు కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు వేగం పెంచగా అంతలోనే పోలీస్ స్టేషన్ కి వచ్చి నలుగురు యువకులు లొంగిపోయారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో గస్తీని పెంచినా కూడా హత్యలు మాత్రం అవడం లేదని చెప్పుకోవచ్చు. స్థానికంగా చాలా మంది కూడా భయాందోళనకు లోనవుతున్న పరిస్థితి అనుకుంటే, అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ గతంలో ఉండేది. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ వదిలేసి ఒకవైపు పోలీసులు గన్స్ తో పాటు ఇటు లాఠీలు చేతిలో పెట్టుకొని కూడా రాత్రి సమయంలో ఇటు డ్యూటీలు చేయడం, ఏదైతే ఆకతాయిలు కావచ్చు, యువకులు, చాలా మంది వ్యక్తులు కూడా ఏదైతే అనుమానాస్పదంగా కనిపించడం, మరోవైపు తిరుగుతుండడం, వీటన్నిటిని కూడా గమనిస్తూ వాళ్ళందరికీ హెచ్చరికలు చేస్తూ ఆకతాయిలను కూడా అదుపులోకి అయితే తీసుకుంటారో, అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇలా హైదరాబాద్ లో తరచూ తనిఖీలు చేస్తున్నా కూడా హత్యలు మాత్రం ఆగడం లేదు. ఉస్మాన్ అయితే నడి రోడ్డు పైన కత్తితో పొడిచి అయితే నలుగురు వ్యక్తులు చంపారు. ప్రస్తుతం పోలీసులు యువకుని లొంగిపోయిన యువకులకు సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. మరదల్ని ప్రేమించారనే హత్య చేశారా, లేక ఇంకేమైనా ఆర్థిక పరమైన విభేదాలు లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా అన్న క్రమంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. అమరేందర్, ఇటీవల మనం చూస్తున్నాం నగరంలో గంజాయి ముఠాలు కూడా విచ్చలవిడిగా ఎవరిపై పడితే వారిపై దాడులు చేస్తున్నాయి. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నగరంలో మాత్రం వారు విరుచుకుపడుతూనే ఉన్నారు. దీనిపై పోలీసులు ఏమైనా దృష్టి సారించే అవకాశం ఉందా?
ప్రస్తుతానికైతే గత ఏదైతే 10 రోజుల నుంచి జరుగుతున్న మర్డర్లకు సంబంధించి కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్లో పెట్రోలింగ్ వాహనాలతో పాటు బ్లూకోట్ వాహనాలను ఏదైతే గస్తీ కాయడంలో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రెగ్యులర్ గా గస్తీ కాస్తున్నారు 2 రోజుల నుంచి. అయితే ఈ 2 రోజుల వ్యవధిలోనే గస్తీ కాస్తున్నా కూడా పాత బస్తీ అతీఫ్ నగర్ కావచ్చు, ఇలా అంటే సైదాబాద్ లాంటి ప్రాంతాలు, ఈ సికింద్రాబాద్ ఇవాళ జరిగిన మర్డర్కి సంబంధించి ఈ ఏరియాలో కూడా రెగ్యులర్ గానే పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఒకవైపు గంజాయి మూకలతో పాటు చైనీస్ రాచర్ల ముఠా పైన కూడా పోలీసులు దృష్టి సారించారు. అయితే రాత్రి సమయంలో ఏదైతే అనుమానితంగా సంచరిస్తున్నారో వారిపైన దృష్టి సారించారు. ఒకవైపు 11 గంటల్లోపే హోటల్స్ కావచ్చు, మిగతా షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలంటే కూడా ఒకవైపు పాత బస్తీ లాంటి ప్రాంతాలు కావచ్చు, సికింద్రాబాద్ హైదరాబాద్ కమిషనరేట్ లో ఒక ఆర్డర్ కూడా సిపి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఫాలో కావాలి అని కూడా సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇటు గంజా వ్యవహారాలకు సంబంధించి కూడా వాళ్ళని ఆట కట్టించేందుకు ఇప్పటికే పోలీసులు విస్తృత స్థాయిలో వైపు తనిఖీలు చేయడం, అనుమానిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా హత్యలు రెగ్యులర్ గానే జరుగుతున్నాయి. వీటిపైన పోలీసులు తలమునకలు అవుతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అమరీందర్.